హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 27. అరే! ఇప్పుడు నువ్వు వాడు బానే ఉండి, నా మీద అలుగుతావేంటే బన్నిగా అని అరిచాడు ప్రశాంత్. అయినా కూడా యుక్త ఆగకుండా వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసేసుకుంది. ఇక ప్రశాంత్ చేసేది ఏమీ లేక అక్కడే సోఫాలో కూర్చున్నాడు. యుక్త కాసేపు అయ్యాక ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి తనకి ప్రశాంత్కి కాఫీ పెట్టి తీసుకువచ్చింది. కాఫీ కప్ ప్రశాంత్కి ఇవ్వగానే అబ్బా థ్యాంక్స్ నే బాబు అని కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు. అబ్బా థ్యాంక్స్ నే బాబు అని కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు ప్రశాంత్. యుక్త కూడా కాఫీ సిప్ చేస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా రాలేదు అని అడిగింది. చెప్పాను కదా బన్నీ షిరిడీకి వెళ్ళామని. ఆ తర్వాత నాకు కాస్త వర్క్ ఉండే మన ఊర్లో, అందుకే లేట్ అయింది నేను రావడం. ఓ అందరూ బాగున్నారా మరి ఇంటి దగ్గర? హ్మ్. అందరూ బావున్నారే. ముందుగా నన్ను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసాకే వెళ్ళమని చెప్పారు. అందుకే ముందుగా నీ దగ్గరికే వచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉండొచ్చు కదరా! అని అడిగింది యుక్త. ఏంటి నేనా? అంత లేదే బాబు. మా ఆఫీస్‌కి ఇక్కడికి చాలా లాంగ్ అవుతుంది. ఆఫీస్‌కి నిమిషం లేట్‌గా వెళ్ళినా ఆ అభిగాడు పెట్టే టార్చర్ మనం తట్టుకోలేం. అందుకే నేను ఆఫీస్‌కి దగ్గరగానే ఉంటాను అన్నాడు. బావా నేనొకసారి మన ఊరికి వెళ్ళొస్తాను అంది యుక్త. ఇప్పుడా? ఇప్పుడెందుకు బన్నీ? ఏమో ఒకసారి అందరిని చూడాలి అని ఉంది నాకు. ఇప్పుడు వెళ్తే ఎలానే? ఎలాగూ ఇంకో నెల రోజుల్లో వైదు పెళ్లి ఉంది కదా! అప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాంలే. మళ్ళీ ఇప్పుడు, అప్పుడు అంటే నీకు కాలేజ్ మిస్ అవుతుంది కదా! అంతే అంటావా? హ్మ్. లేకపోతే ఇప్పుడు నువ్వెళ్లి ఎలాగూ వారం ఉంటావు. మళ్ళీ ఆ 10 రోజులు అటు ఇటు ఎందుకు చెప్పు? ఒకేసారి వెళ్ళావనుకో హ్యాపీగా వెళ్లి కూడా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఏమంటావు? సరే బావ అంది యుక్త. ఓకే బన్నీ. ఇక నేను వెళ్తాను అన్నాడు ప్రశాంత్ కాఫీ పక్కన పెట్టి. సరే బావ అంది యుక్త కాస్త డల్‌గా. ప్రశాంత్ లేచి యుక్త పక్కన కూర్చొని బన్నీ అలా పెట్టకే మొహం. ఎవరేమనుకుంటారో అని భయపడకు. సరేనా? అభి చాలా మంచోడు బన్నీ. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీ పెళ్ళికి ఇంట్లో ఒప్పించి చేసే బాధ్యత నాది. సరేనా? ఇక నువ్వేవీ ఆలోచించకుండా నీ స్టడీస్‌పై కాన్సంట్రేషన్ చెయ్యి. ఊరికే ఉండకుండా కాస్త చదువుకో. నేను వచ్చి నిన్ను వైదు పెళ్ళికి తీసుకువెళ్తాను. ఓకేనా? అన్నాడు. హా! అలాగే బావ అంది యుక్త. సరేరా బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఇక యుక్త ఆ రోజు రాత్రి అభి ఇంకా కాల్ చేయడం లేదు ఏంటి అని వెయిట్ చేసింది చాలా సేపు. కానీ అభి నుండి ఫోన్ రాలేదు. ఇక ఎంత లేట్ అయినా అభి గారు ఏదైనా బిజీ వర్క్‌లో ఉండొచ్చు అని తనకి తనే చెప్పుకొని ఇక ఎప్పటికో పడుకుంది. అలా ఇక మళ్ళీ డైలీ రొటీన్ కాలేజ్‌కి వెళ్ళడం, రావడం. అభి ఏమో రావడం లేదు యుక్త దగ్గరికి. ఏమైంది అసలు అభి గారికి అనుకుంది. అలా 2 రోజులు గడిచాయి. ఆ రోజు రాత్రి అభి నుండి ఫోన్ వచ్చిన నెక్స్ట్ మినిట్ యుక్త కాల్ లిఫ్ట్ చేసి, "అభి గారు ఏమైపోయారు అసలు? ఒక్క ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఎక్కడికి వెళ్లారు?" అని నాన్ స్టాప్‌గా అడిగి ఆయాసపడుతుంది. ఓయ్! కాస్త ఆగవే క్వెషన్ బ్యాంక్. డ్యాడీ ఊర్లో లేరే. బెంగుళూరులో వెళ్లారు. బెంగుళూరుకెళ్లారు. నాకిక్కడ డబుల్ వర్క్ అవుతుంది ఆయన లేక. అందుకే రాలేదు నీ దగ్గరికి అన్నాడు అభి. అయితే కనీసం ఒక్క ఫోన్ చేయొచ్చు కదా అభి గారు అంది యుక్త అలకగా. అయితే కనీసం ఒక్క ఫోనయినా చేయొచ్చు కదా అభి గారు అంది యుక్త అలకగా. ఓవర్ వర్క్ అవుతుందే. అస్సలు తీరిక ఉండట్లేదు అన్నాడు అభి స్లో వాయిస్‌లో. అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు అభి గారు? చెప్పాను కదే డ్యాడీ లేరు అని. ఇంక అంతా నేనే చూసుకునేసరికి అలా అవుతుంది. పైగా ఈ 2 డేస్ నుండి ఇక్కడ ఈ ఆఫీస్ వర్క్, అక్కడ వేరే బ్రాంచ్‌కి తిరగడం అవుతుంది. అందుకే. హ్మ్. ఓకే అభి గారు. కాస్త రెస్ట్ తీసుకోండి మీరు కూడా. వర్క్ అని అక్కడే ఉండకుండా. చూస్తానే. ఎప్పుడొస్తారు మరి ఇక్కడికి? డ్యాడీ రావడానికి ఇంకో 3 డేస్ టైం పట్టేలా ఉందే. ఆయన వస్తే ఇక నేను కాస్త ఫ్రీ అవుతాను. అలాగే అభి గారు. అలాగే అభి గారు. గుడ్ నైట్. ఓకే యుక్త గుడ్ నైట్ అని కట్ చేశాడు అభి. అభి ఇంకో 4 రోజులు రాడు అనేసరికి కాస్త డల్ అయ్యింది యుక్త.
కానీ ఇక అబ్బి చెప్పాడు కదా తీరిక లేదు అని. అందుకే యుక్త కూడా కాల్ చేయలేదు అభికి. అలా ఇంకో 3 రోజులు గడిచాయి. ఆ రోజు కూడా యుక్త కాలేజ్‌కి రెడీ అయ్యి బయటకి వచ్చి కారుండడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. కార్ ఇంకా స్టార్ట్ అవ్వకపోయేసరికి "ఏమైంది?" అని పక్కకి చూసింది. అభి తననే నవ్వుతూ చూస్తూ కనిపించేసరికి "అభి గారు" అని చాలా సంతోషంగా పిలిచి "ఎలా ఉన్నారు?" అని అతడి చెయ్యిని చుట్టుకొని భుజంపై తల వాల్చింది. "నువ్వెలా ఉన్నావే?" బానే ఉన్నా అభి గారు. అంకుల్ వచ్చేసారా?" నైట్‌నే వచ్చారిక. మార్నింగ్ ఆయననే ఆఫీస్‌కి వెళ్ళమని చెప్పి నేనిక్కడికి వచ్చాను" అన్నాడు కార్ స్టార్ట్ చేసి. అయ్యో! మరి నైట్‌నే వచ్చారు కదా! మళ్ళీ మార్నింగ్‌నే పాపం ఆఫీస్‌కి పంపేశారా? ఇవాళ రెస్ట్ తీసుకోమంటే అయిపోయేది కదా! మీ అంకుల్ బెంగుళూరులో బానే రెస్ట్ తీసుకున్నాడు లేవే. 2 రోజుల వర్క్‌కి వారం అక్కడే ఉండి ఆయన ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. అందుకే ఇక అసలు వర్క్ ఉంది అని ఆఫీస్‌కి తోలేసాను. ఓహ్! ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు అభి గారు? నా బ్రాంచ్‌కి. ప్రశాంత్ గాడొచ్చాడు కదా! ఇక అక్కడ వర్క్ మొత్తం ఒకసారి వాళ్ళకి చెప్పేసి వస్తానే. నీ దగ్గరకొచ్చాడా నిన్న? వచ్చాడు అభి గారు. ఊరికి వెళ్తాను అంటే ఇప్పుడు వద్దు అన్నాడు. 1 మంత్‌లో వైదు వదిన పెళ్లి ఉంది కదా! అప్పుడు వెళ్దాం అన్నాడు. వెళ్ళి ఎన్ని రోజులు ఉంటావే? ఎన్ని రోజులు అంటే ఓ 10, 15 రోజులు ఉంటాను అభి గారు అంది సంబరంగా. ఏంటే అంత లేదు. పెళ్ళికి ముందు ఓ 2 రోజుల ముందు వెళ్ళి, పెళ్లి రిసెప్షన్ అయ్యాక వెంటనే రిటర్న్ వచ్చెయి అన్నాడు అభి. ఏంటి 2 రోజుల ముందా? అంత లేదు. అక్కడ వదిన తంతుంది నన్ను. అంత ముందు వెళ్తే. నేను తంతాను నిన్ను. అభి గారు ప్లీజ్ అని కళ్ళు చిన్నగా చేసి చూసింది. ఏంటే? హా! నేను వెళ్తాను. మీరిలా భయపెట్టకూడదు నన్ను అంది రాగం తీస్తూ. అరె! అన్ని రోజులు నువ్వు లేకుండా నేనెలా ఉండాలే మరి? ఈ ఒక్కసారికే అబ్బి గారు ప్లీజ్ అంది యుక్త బతిమిలాడుతూ. ఇంకా 1 మంత్ టైం ఉంది కదే! చూద్దాంలే అప్పటి వరకు. నువ్విప్పుడే మొహం అలా పెట్టకు. సరేనా? హా! అయితే ఓకే అంది యుక్త. టిఫిన్ చేశావా? తిన్నాను అభి గారు. మీరు? తిన్నాను. జాగ్రత్త. ఇక వెళ్ళు అన్నాడు కాలేజ్ ముందు కారాపి. సరే బాయ్ అభి గారు. ఓయ్! ఒకసారి ఆగవే. ఏంటి అభి గారు అని వెనక్కి తిరిగింది యుక్త. అభి యుక్తని దగ్గరికి లాక్కొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి బాయ్ అన్నాడు. యుక్త చిన్నగా నవ్వుతూ ఇక వెళ్ళిపోయింది. అభి కూడా అక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళేసరికి ప్రశాంత్ ఎంప్లాయీస్‌కి వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నిన్నే అభి కూడా అక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళేసరికి ప్రశాంత్ ఎంప్లాయీస్‌కి వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అభి వెళ్లి ప్రశాంత్ మీటింగ్ అరేంజ్ చెయ్యి అని సీరియస్‌గా చెప్పి అతడి క్యాబిన్‌కి వెళ్ళాడు. అభి చెప్పినట్టుగానే ప్రశాంత్ పావుగంటలో అందరిని మీటింగ్‌కి రమ్మని చెప్పడంతో ఇక అందరూ అక్కడే ఉన్నారు. అందరూ వచ్చాక అభి మీటింగ్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు చేస్తున్న న్యూ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి వర్క్ ఇన్ టైమ్‌లో కంప్లీట్ అవ్వాలి అని అందరికీ వార్నింగ్ లాంటి ఒక ఆర్డర్ వేసి ఓకే. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్లి వర్క్ చేయండి అని చెప్పాడు. ఇక అందరూ వెళ్ళాక అభి ప్రశాంత్‌తో "అరేయ్! నాకిక్కడికి చాలా లాంగ్ అవుతుంది. నువ్వే చూసుకోవాలి మొత్తం. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చెయ్యి. నేను వస్తాను. ఓకేనా?" అన్నాడు. అలాగేరా అని ఇంకా కాసేపు ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేసి అదంతా అయిపోయాక ఎక్కడి వరకు వచ్చిందిరా నీ ప్రేమ అన్నాడు ప్రశాంత్. ఏదో అలా వచ్చింది లేరా. ఇంట్లో నన్ను మాట్లాడమంటావా? హుహు. ఇప్పుడే అవసరం లేదు. ముందు యుక్త చదువుకోనివ్వు. తనకి స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే మధ్యలో నేనే మాట్లాడతాను లేరా మీ ఫ్యామిలీతో. అలాగేరా ఏమైనా ఇబ్బంది పెట్టిందా నిన్ను? అది ఇబ్బంది పడే రకమే గానీ, ఇంకొకరిని ఇబ్బంది పెట్టే రకం కాదులే నీ మరదలు. ఏంటోరా దానికి అలానే అలవాటు. మాతో కూడా ఫ్రీగా ఉన్నట్టే ఉంటుంది కానీ, అసలు నోరు విడిచి ఇది కావాలి అని అడగదు. మేమెందరం ఉన్నా చిన్నప్పటి నుండి బన్నీకి వాళ్ళ అమ్మ లేని లోటు ప్రతిసారి కనబడుతుంది.
ఎవరికైనా ఉంటుంది కదరా! ఇక. మా అమ్మే ఉంటే ఇప్పుడు నా బరువు, బాధ్యత అత్తయ్యల మీద పడేది కాదు అనుకుంటుంది అది. ఏంటోరా! దాన్ని మేమెంత ప్రేమగా చూసినా, అమ్మ ప్రేమ మాత్రం అది చూడలేకపోయింది. ఇక ఇప్పుడు మాత్రం దానికి అన్నీ నువ్వేరా! కాస్త జాగ్రత్తగా చూసుకోరా బన్నీని. నోరు తెరిచి ఇది కావాలి అని అడగదు. దానికి అత్తయ్య గుర్తు రానంతగా ఆవిడ ప్రేమ కూడా నువ్వే పంచాలి అభి ఇక అన్నాడు ప్రశాంత్. అభి చిన్నగా నవ్వి యుక్త నాదిరా! తనని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని చెప్పను కానీ, తను నా ప్రాణం కన్నా ఎక్కువరా! అన్నాడు. అందుకే దాన్ని నీ చేతుల్లో పెట్టాను. నువ్వు బన్నీని ప్రేమిస్తున్నా అని చెప్పగానే నీకన్నా దాన్ని ప్రేమించేవాడిని మేము తేలేమురా. సరే సరేరా! తనని నేను చూసుకుంటాను గానీ, ఇక నువ్వు వర్క్‌పై కాన్సంట్రేషన్ చెయి. ఓకేనా? అని ఈవినింగ్ వరకి అక్కడే ఉండి, మళ్ళీ యుక్త కోసం వెళ్ళాడు అభి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.